ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఇప్పుడు మనం వృషభ రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 2026లో ఎలా ఉన్నాయి గోచారం అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క వృషభ రాశి వారి గురించి చెప్పుకోవాలంటే, ఇది వృషభ లగ్నం. ద్వితీయ స్థానంలో గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు వక్రించి. 4వ స్థానంలో కేతువు రచితమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో రాహువు రచితమూర్తిగా ఉండగా 11లో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఈ యొక్క వృషభ రాశి వారికి దీర్ఘకాలం పాటు ఉండేటువంటి గ్రహాలైనటువంటి శని, గురువు, కేతువు, రాహువు వీళ్ళు నలుగురు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. కేతువు నిజానికి అనుకూల స్థితిలో లేకపోయినప్పుడు కూడా రచితమూర్తిగా ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే ధన నష్టం అని ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొని పెట్టేస్తాడు. సో ఆ విధంగా డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. ఒక మంచి పని కోసం, ఒక ఇంటి కోసం, ఒక వెహికల్ కోసం, ఒక స్థలం కోసం ఖర్చు పెట్టిస్తాడు. ఈ విధంగా బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అదే టైంలో మనకు కొంత ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది, లేదా వేరే రకంగా మనకు కొన్ని అనుభవాలు, లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా కేతువు రచితమూర్తి కావడం వల్ల ఈయన కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా 4 గ్రహాలు అనుకూలంగా ఉండి ఏం చేస్తారనేది ఒకసారి చెప్పినట్లయితే, శని 11లో, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, 11లో ఏ గ్రహం ఉన్నప్పుడు కూడా చాలా అనుకూల ఫలితాలు ఇస్తారు. ముఖ్యంగా శని 11లో ఉన్నటువంటి శని యాక్చువల్గా 3, 6, 11 స్థానాలు మాత్రమే శని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు 2 సంవత్సరం పాటు. అలాంటిది నేను 11లో లాభస్థానంలో ఉన్నటువంటి శని వలన మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ యొక్క శని పీరియడ్ ఏదైతే ఉందో. ముఖ్యంగా మీకు ఇష్టసిద్ధి కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, వివాహాలు, పుత్ర సంతానం, పౌత్ర సంతానం, అంటే మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు పెళ్ళిళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళ పెళ్ళిళ్ళు, ఇష్టసిద్ధి, మంచి కీర్తి. 11వ స్థానంలో శని ఉన్నట్లయితే చాలా కీర్తి ప్రదర్శనలు మీకు సంపాదించి పెడతాడు. రాజగౌరవం ఉంటుంది, అంటే పైన బాస్ మిమ్మల్ని శభాష్ అంటుంటాడు. అదే టైంలో కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా సేవకుల సహాయం, అంటే ఇక్కడ సేవకులు అంటే మన యొక్క సబార్డినేట్స్, వీళ్ళు మనకు చాలా సపోర్ట్ చేస్తారు. అంటే పైన బాసు మనకు సపోర్టే, కింద వీళ్ళు సపోర్టే. మనం ఎంజాయ్ చేయగలుగుతాము మనం ఉన్న పొజిషన్ని. ఈ విధంగా వ్యాపారంలో కానీ, వృత్తిలో కానివ్వండి, చక్కటి విజయాలకు ఈ శని మీకు ఎంతో ఎంతో సహకరిస్తూ ఉన్నాడు. మీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం కానీ, లేదా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం కానీ, మనవరాళ్ళు ఎత్తుకునే అవకాశం ఈ పీరియడ్లో, శని పీరియడ్లో ఉంది మీకు. ఈ విధంగా శని మీకు ఎంతో సహకరిస్తుండగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఈయన కూడాను చక్కగా ఇంట్లో వివాహాల శుభకార్యాలకు చాలా ఎంకరేజ్ చేస్తాడు. అంటే గురువు శని కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్, ఇద్దరు మీకు అనుకూలంగా ఉన్నారు. ఓకే, ఈ గురువు గారు సంవత్సరం పాటు ఉంటారు, ఏ ఇబ్బంది లేదు. ఈ గురువు గారు రేపు జూన్ వరకు కూడా ఆయన కంటిన్యూస్గా ఇదే పొజిషన్లో రన్ అవుతారు కాబట్టి మనకి బ్రహ్మాండంగా ఇంట్లో శుభకార్యాలు, పండగ సంబరాలు, ఓకే, కుటుంబ సౌఖ్యం, అలాగే మీ మాట చెల్లుతుంది, మీకు ప్రమోషన్లు వస్తాయి. మీ మాట ముఖ్యంగా, ఎందుకంటే వాక్స్థానం కాబట్టి ద్వితీయ స్థానం, అందులో గురువు ఉన్నాడు కాబట్టి మీరు మాట్లాడే మాటకి చాలా వెయిటేజ్ ఉంటుంది ఆఫీస్లో కానీ, సమాజంలో కానివ్వండి. సో మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏది పడితే అది మాట్లాడుకుంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మీరు సమాజంలో గౌరవం పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీ మాటకి గౌరవం ఇందాక చెప్పినట్లుగా కీర్తి లభిస్తుంది. అలాగే మంచి పనుల కోసం ధన వ్యయం చేస్తారు. అంటే 2వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి మీకు డబ్బుల్ని ఖర్చు పెట్టినట్లయితే అది కూడా చాలా ధర్మ కార్యక్రమాలకి, గుళ్ళు గోపురాలకు వెళ్ళటానికో, గుళ్ళు గోపురాలకి దాన ధర్మాలు చేయటానికో, లేకపోతే అన్నదానానికి డబ్బులు కట్టడమో, ఇలాంటివన్నీ చేసేటువంటి అవకాశం ఈ గురువు ద్వారా మీకు లభిస్తుంది. అదేవిధంగా రాహు కేతువుల గురించి మాట్లాడుకున్నట్లయితే, మనము రాహు 10వ స్థానంలో ఉన్నాడు. రాహు 10వ స్థానంలో కూడా మీకు చాలా శుభ కార్యక్రమాలు చేయిస్తాడు మీ చేత, వృత్తి ఉద్యోగాల్లో విజయం చేయిస్తాడు. అదే టైంలో ఈ యొక్క రాహు 10లో ఉన్నటువంటి రాహు రచితమూర్తి కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటాడు. మీకు చక్కటి సంపాదన ఉంటుంది, శుభాలు జరుగుతాయి, లాభాలు పొందుతారు, వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు విజయం లభిస్తుంది. అయితే అదే టైంలో చిన్నటువంటి సిక్నెస్ వచ్చేటువంటి అవకాశము, నివాసాలలో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం కూడా మీకు ఈ రాహు వల్ల ఉంది. ఓవరాల్గా ఈ రాహు ఈజ్ గుడ్ ఫర్ యూ, మీకు మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాడు రాహు. అలాగే కేతువు 4th ప్లేస్లో ఉన్నందువల్ల మనకి చిన్న సమస్యలు, ముఖ్యంగా చిన్న ఫ్యామిలీలో మదర్కి హెల్త్ ప్రాబ్లం కానీ, లేదా ఇంట్లో రిపేర్లు రావటము, అంటే ఇబ్బంది కలిగించేటువంటి గృహం. ఓకే, ఇల్లు అన్న తర్వాత కట్టుకున్నాక ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రైనేజీ లీక్ అవుతుంది, ట్యాప్లు ఇరిగిపోతాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి ఏదైనా ఉంటే
ఈ పీరియడ్లో ఉంటుంది. అయితే కేతు రజితమూర్తి కాబట్టి అదే టైంలో మనకి ఆ ఇబ్బందులన్నీ తొలగుతాయి. బంధువుల వల్ల కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ఈ రజితమూర్తి అనేటువంటి కేతు వాటిని కూడా మీకు సెటరేట్ చేస్తాడు. మీకు ఉండేటువంటి ఇంకా ఇక్కడితో ఆగకుండా మీకు నలుగురే కాకుండా శుక్రుడు కూడా మీకు 1 నుంచి 3వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉన్నాడు. కిందటి నెల నుంచి మీకు స్టార్ట్ అయింది మంచిగా శుక్రుడు పీరియడ్. ఈ శుక్రుడు మీకు 9వ స్థానంలో ఉండి ఆయన కూడా విలాస వస్తువుల సంపాదన, అలాగే వస్త్రలాభం, అంటే మీ ఇంట్లో ఫంక్షన్స్ జరిగితే మీకు బట్టలు పెడతారు, బట్టలు కొనుక్కోమని మీ అత్తగారు మామగారు ఇస్తారు, అయితే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా బట్టలు పెడతారు, వస్తువులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, అవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మతాధికారులు మీ శృంగేరికి వెళ్తారు, లేదా ఇంకెక్కడన్నా గురువుగారి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవటం, లేకపోతే వాళ్ళు మీ ఊరు రావటం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలకు వెళ్తారు, గరికపాటి వారు ఉపన్యాసాలకు వెళ్తారు, లేదా వాళ్ళే మీ ఊరు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క దర్శనం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా శుక్రుడు కిందటి నెలలో ఇది స్టార్ట్ అయింది. మీకు 3వ తారీఖు వరకు కూడా శుక్రుడు ఆ రకమైనటువంటి అవకాశాలు ఇస్తారు. అలాగే ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే 3వ తారీఖు ఎక్కువ టైం లేదు ఈ నెలలో కాబట్టి మీరు ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం కూడా లాభకరంగా అది కూడా అవకాశం కూడా ఈ శుక్రుడు ఇస్తున్నాడు. ఇది కేవలం 1 నుంచి 3వ తారీఖు వరకు ఫలితాలు. ఈ శని రాహు గురువు కేతువులు స్టాండర్డ్ చెప్పేశాను. ఈ యొక్క శుక్రుడి తర్వాత మీకు ఏం జరిగిందంటే 4, 5 తారీఖుల్లో బుధుడు కూడా మీకు అనుకూలమైనటువంటి ప్లేస్కి వచ్చాడు. ఓకే, 4, 5 తారీఖుల్లో బుధుడు కూడా మీకు ఎక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి 4, 5 తారీఖుల్లో కుంభానికి వచ్చేస్తాడు. కుంభం అంటే ఏంటి? 10వ స్థానం. ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే కుంభానికి 4వ తారీఖున కదులుతాడో మీకు ఇమ్మీడియట్గా ఆభరణాలు, అలాగే సంపాదన, అదేవిధంగా జన సహకారం, మీ ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ అయినా కానీ లేదా ఆఫీసుల్లో కానివ్వండి మీకు సపోర్ట్ దొరుకుతుంది మంచిగా. వృత్తి వ్యాపారాల లాభము, అలాగే రాజాదరణ, విశేషమైనటువంటి సుఖము, ధనము కూడా మీకు లభించే విధంగా బుధుడు మీకు ఫ్రెష్ పొజిషన్లో 4, 5 4వ తారీఖు నుంచే మీకు అనుకూలమైనటువంటి పొజిషన్లో వస్తున్నాడు. ఏదైనా మీకు రిలీజియస్ కానివ్వండి, లేదా మీకు బుధుడు అంటే ఇప్పుడు ఏదైనా మీకు ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశం ఉన్నా వీళ్ళందరూ కూడా బుధుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు. రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ బుధుడు కానివ్వండి, గురువు కానివ్వండి మీకు చాలా హెల్ప్ చేస్తారనమాట. ఈ విధంగా బుధుడు మీకు అనుకూలమైన పొజిషన్ 4, 5 తారీఖులో రాగానే ఇక్కడ 6వ తారీఖు వచ్చేసరికల్లా మీకు ఇప్పటిదాకా అనుకూలంగా ఉన్నటువంటి శుక్రుడు మోహన్ చాటేస్తాడు 6వ తారీఖు నుంచి. సో 6వ తారీఖు నుంచి మీకు కొంత 12వ తారీఖు వరకు అగైన్ శుక్రుడితో ప్రాబ్లం, అంటే ఫ్యామిలీలో మీకు చిన్నటువంటి సౌఖ్యం తగ్గటం, ముఖ్యంగా కోర్టు కేసులు ఏదైనా ఉంటే కనుక సడన్గా వాటిల్లో కొన్ని ఇబ్బందులు, అలాగే మీ బాసుల దగ్గర చిన్న అగౌరవాలు, అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, అర్జెంటుగా వర్క్ని 5 నిమిషాల్లో చేసుకురమ్మంటారు. అలాంటి సమస్యలు మీకు 6 నుంచి 12వ తారీఖు వరకు శుక్రుడి వల్ల కలుగుతాయి. అదే టైంలో శని రాహు గురువులు మీకు చాలా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు, కంగారు పడాల్సిన పని లేదు, మీరు మొత్తానికి ఓవర్కమ్ అవుతారు. కానీ ఇండివిజువల్గా తీసుకున్నట్లయితే శుక్రుడి వల్ల మీరు ఇబ్బంది ఫేస్ చేయబోతూ ఉన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా 13వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బ్రహ్మాండంగా రవి మీకు అనుకూలమైనటువంటి పొజిషన్లోకి వచ్చేసాడు. ఈ రవి 10th ప్లేస్లోకి వచ్చేసి మీ జాబ్లో మళ్ళీ నాకు బాసులు తిట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ పొగుడతారు. 12వ తారీఖు ఎంగానే బాగా చేస్తున్నాను అనుకుంటారు. నిన్న బాగా చేయలేదన్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకోకండి. రవి గారు వచ్చి మీకు 10వ స్థానంలోకి వచ్చి మిమ్మల్ని మళ్ళీ బూస్ట్ ఇస్తున్నాడు అనమాట. అప్పుడు మీకు బంధువుల మిత్రుల సమాగమం కానివ్వండి, అలాగే వృత్తి వ్యాపారాల వృద్ధి కానివ్వండి, గౌరవ సత్కారాలు, అలాగే పెద్దల బాసుల దర్శనం, లేకపోతే బాసుల దర్శనం, మీకు వాళ్ళ దగ్గర డైరెక్ట్ యాక్సెస్ దొరకటం, అదేవిధంగా మంచిగా మాట్లాడుకోవటం, శత్రువుల మీద మీరు విజయం, మీ పక్కవాడు మీకు ఎంత పుల్లలు పెట్టినా మీ మాటే చెల్లుతుంది. ఈ విధంగా రవి మీ జాబ్ పొజిషన్లో, మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో చాలా సపోర్ట్ ఇవ్వబోతున్నాడు. 13 నుంచి 22వ తారీఖు వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా మీకు పొజిషన్లో పెద్ద మార్పు లేదు. కుజుడు 9లో ఉన్న కుజుడు 10లోకి వస్తాడు. కానీ 9లో ఉన్న 10లో ఉన్న కుజుడు పెద్ద మనకి ఉపయోగపడ్డు. ఈ 9లో ఉన్నంతసేపు మనకి ఎంతసేపటికి పరాభవం. ఈ కుజుడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఈ కుజుడు ఎంతసేపటికి కూడా మనకి ఈ నెలలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న పరాభవం, అలాగే బాడీలో ముఖ్యంగా తండ్రి వల్ల ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే బాడీలో నీరసము, వీక్నెస్, శరీరం కొంచెం కృషించటము, జాయింట్ పెయిన్స్, అదేవిధంగా డిలేడ్ జర్నీస్, ప్రయాణాల్లో సమస్యలు, ఇలాంటివన్నీ ట్రైన్ మిస్ అవుతాయి, లేకపోతే ట్రైన్ బుక్ కాదు, ఇలాంటివన్నీ సమస్యలు కుజుడు 9లో ఉన్న కాలంలో కొన్నాళ్ళ పాటు ఉంటే 2వ హాఫ్లోకి వచ్చేసరికల్లా అదే కుజుడు మీకు అంటే మీకు ఆలోచన విధానంలో చెడు ఆలోచనలు క్రియేట్ చేసేటువంటి అవకాశం ఈ యొక్క తర్వాత పరిస్థితుల్లో మీకు వస్తుందన్నమాట. 10వ స్థానంలోకి వచ్చినప్పుడు అంటే కుజుడు ఎప్పుడు మారుతున్నాడు? ఇక్కడ 23వ తారీఖు మారుతున్నాడు. అంటే 22వ తారీఖు వరకు కూడా ఒక బాధ. 23 నుంచి కుజుడు 10లోకి వచ్చినప్పుడు మీకు చిన్న అనారోగ్యాలు,
బలం లేని తిండి, బయట తిండి తినటము, ఇంట్లో భోజనం చేయకపోవటము, ఒక పక్క కీర్తి ప్రదర్శనలు వస్తాయి కానీ బిహేవియర్ కొంచెం బ్యాడ్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ తోటి కలిసి బయటికి వెళ్ళి పార్టీలు చేసుకోవటం లాంటివి కానీ ఇలాంటివన్నీ జరిగి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి బలం లేని తిండి తింటారు మీరు. కాబట్టి 23 నుంచి 28వ తారీఖు మధ్య ఉన్న బయట తిండి తగ్గించండి, హెల్త్ కాపాడుకోండి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే 4 నుంచి 5 వరకు, 13 నుంచి 28 వరకు కూడాను మీకు చాలా అనుకూలంగా ఉంది. అలాంటిది మిగతా అనుకూలంగా లేదని కాదు. ఎస్పెషల్లీ ఈ 2 పీరియడ్లో, ఎస్పెషల్లీ 4 to 5లో 5 గ్రహాలు, అలాగే 23 నుంచి 28 వరకు కూడా దాదాపు 5 గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళందరూ కాక 6వది కేతువు కూడా మీకు ఓవరాల్గా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు కానీ ఎక్కువ హామ్ చేయడు. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలంతా కూడా మ్యాక్సిమం బాగుంటుందని చెప్పని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను చెప్పినట్టుగా ఈ నెగిటివ్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి నెగిటివ్గా ఉన్నాడు అనుకోండి, ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్య నమస్కారాలు చేయండి. బుధుడు అనుకూలంగా లేకపోతే విష్ణు సహస్రనామం వినండి, లేకపోతే ద్వాదశాక్షరి మంత్రము, అష్టాక్షరి మంత్రము, ఓం నమో నారాయణాయ లాంటి మంత్రాలు చేసుకోండి. లేకపోతే రామనామ జపం చేయండి, 2 అక్షరాలే తారకనామం. అదేవిధంగా కుజుడు బాగాలేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థుతి, శుక్రుడు బాగాలేకపోతే అమ్మవారు, ఈ విధంగా మీరు చేయండి. అలాగే కేతువు కోసం కూడా 4వ స్థానంలో ఇంట్లో తల్లి యొక్క ఆరోగ్యం కోసం కానీ, ఇంట్లో సమస్యలు రాకుండా ఉండడం కోసం గాను వినాయకుడికి కనుక మీరు మనం వినాయకుడికి సంబంధించిన పూజలు కనుక చేసినట్లయితే మీకు మరింత మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మీకు ఎస్పెషల్లీ శని గురువులు చాలా గుడ్ కాంబినేషన్ ఉన్నారు కాబట్టి ఈవెన్ రాహుతో సహా మీకు ఓవరాల్గా మంత్ చాలా హుషారుగా సరదాగా జరుగుతుంది. లాంగ్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లాంగ్ ప్లానింగ్ చేసేసేయండి వృషభ రాశి వాళ్ళు. స్వస్తి.